ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం యోబు 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈ వాక్యం మనకు ఒక గొప్ప రహస్యం చెబుతుంది. దేవునితో సహవాసం చేసినప్పుడు మన జీవితంలో సమాధానం మరియు ఆశీర్వాదం వస్తాయి. దేవునితో సహవాసం అంటే ఏమిటి? సహవాసం అంటే దేవునితో దగ్గరగా ఉండడం, ప్రార్థన చేయడం, దేవుని వాక్యం చదవడం, దేవునిని స్తుతించడం. ఈ విషయాల ద్వారా మనం దేవునితో సహవాసం చేస్తాము. దేవునితో ఉన్న మనిషి ఒంటరిగా ఉండడు. దేవుడు ఎప్పుడూ అతనితో ఉంటాడు. దేవునితో ఉన్నవారికి సమాధానం కలుగును. ప్రపంచంలో చాలా మంది సమాధానం కోసం వెతుకుతున్నారు. కానీ నిజమైన సమాధానం దేవునిలో మాత్రమే ఉంది. మీరు దేవునికి దగ్గరగా ఉంటే భయం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, హృదయం శాంతితో నిండుతుంది. దేవుని సన్నిధి మనకు శాంతిని ఇస్తుంది. దేవుడు మేలు చేస్తాడు అని నమ్ముతున్నావా? వీడియో లైక్ చెయ్యి. అలాగున నీకు మేలు కలుగును. దేవుడు తన పిల్లలకు మేలు చేస్తాడు. కొన్నిసార్లు మనం సమస్యలను ఎదుర్కొంటాము, కానీ దేవుడు ఆ సమస్యలను కూడా ఆశీర్వాదంగా మార్చగలడు. దేవునికి దగ్గరవ్వండి. ప్రియమైన వారులారా, మీరు ఈ రోజు దేవునికి దగ్గరవ్వండి. మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మీరు ఆయనతో సహవాసం చేస్తే మీ జీవితంలో శాంతి వస్తుంది. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. ప్రభువా, మా జీవితాలలో నీతో సహవాసం చేయుటకు మాకు సహాయము చేయుము. మా హృదయాలను నీ శాంతితో నింపుము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి కుటుంబాలలో సమాధానం ఇవ్వుము. వారి జీవితాలలో నీ మేలు జరగనివ్వుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.